ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసనలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు భృగువారం లేదా శుక్రవారం పాల్గొన బహుళ ఏకాదశి, దీన్ని పాప విమోచన ఏకాదశి అంటాం. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుకి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మహావిష్ణువు యొక్క స్మరణ ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. విష్ణు ఆరాధనకి ఏకాదశి తిథి యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ ఏకాదశి పుణ్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, శుభ ప్రయత్నాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం, మహాలక్ష్మికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, కనకదారస్తం వంటి పూజలు, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. తద్వారా అదృష్టం, ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం శ్రవణం నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఈరోజు శ్రవణ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం చంద్రుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, స్వక్షేత్ర వీక్షణ ఉంది కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు అనుకూల లగ్నాల్లో ఉత్తమ ఫలితాలని, వైభవాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు శ్రవణ, ధనిష్ట నక్షత్రాలున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త పంటలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. రుణ బాధలను తొలగింపజేసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. సోదరులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించి సోదరులతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి ఈరోజు నక్షత్ర బలం చాలా చక్కగా యోగిస్తుంది. అలాగే భూములు, గృహాలు సంబంధించి కొనుగోలు, అమ్మకాలు నిర్వహించడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క ఆరాధన, పూజాది కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి. ఇప్పుడు సింహోత్సవం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. లలితాంబికా లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా, మమత నిండిన మాతృమూర్తి, మమత నిండిన మాతృమూర్తి, అమృతేశ్వరి పరమేశ్వరి దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా, దేవి లలితాంబికా లాలించు కన్న తల్లిగా. కంచిలోన కామాక్షివే, కాశీలో విశాలాక్షివే, మధురలోన మీనాక్షివే, చాముండేశ్వరి ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. నూతన సంబంధ బాంధవ్యాల ద్వారా అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. మహిళలకు కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఏకాదశితో కూడిన శుక్రవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితులు కొనసాగుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడా రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. సినీ రంగం వారికి ప్రముఖ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఆశలు చిగురింపు చేసేటువంటి ఆర్థిక పరిస్థితి బలాన్ని పెంచుతుంది. స్థిరాస్తి రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఏకాదశితో కూడినటువంటి శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మెలకువలు అభివృద్ధిని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో సోదర ప్రేమ లభిస్తుంది. సోదర సహాయ సహకారాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఆస్తుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. మానసిక ఆందోళనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధిలో ఆటంకాల్ని స్థిరాస్తి రంగం వారు అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఏకాదశితో కూడినటువంటి శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. శత్రు భీతి తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. మానసిక భీతి తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పుష్టిని చేకూరుస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఏకాదశితో కూడిన శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. శుభ వార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. అన్యోన్య సహకారంతో కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగం వారికి మంచి అవకాశాలు దక్కుతాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది.
ప్రాధాన్యతని కూడా పెంపొందింపచేసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం, విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. గృహ ప్రశాంతత పెరుగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా కూడా లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆలస్యంగానైనా విజయాలు ఏర్పడతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వరకు ఆర్థిక స్తోమత పెరుగుతుంది. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగించేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు పెరుగుతుంది. మహిళలకు ఉత్తమమైనటువంటి మార్గాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని న్యాయవాద వృత్తి వారు కూడా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే శత్రుభీతి తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా అనుకూలిస్తే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునః ప్రారంభించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వరకు చేకూరుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు పెరిగినప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి విద్యాపరంగా కూడా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఏకాదశితో కూడినటువంటి శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పొందగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. నూతన కార్యక్రమాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. మహిళలకు నూతన కార్యక్రమాలు గృహరీత్యా బలాన్ని పెంచుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలలో ఆనందకర పరిస్థితుల ద్వారా బలం పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులు ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో బలం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా సినీ రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అలసత్వం పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలు మహిళలకు గృహరీత్యా ప్రోత్సాహాన్ని పెంచినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు అలజడిని కలిగిస్తాయి. మానసిక వేదనలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలకు ప్రతిబంధకాలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఏకాదశితో కూడినటువంటి శుక్రవారం సందర్భంగా
ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు తగ్గుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా అన్ని రంగాల వరకు ఏర్పడుతుంది. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు తొలగిపోతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు గృహరీత్యా వేగవంతంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధిలో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వరకు తగ్గుతుంది. నూతన ప్రయత్నాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని తొలగించేస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రీడారంగం వరకు మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు వంటివి అనుకూలతను పెంచుతాయి. నూతన వస్తు కొనుగోళ్లు కూడా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వరకు అనుకూలిస్తాయి. సినీ రంగం వరకు అవకాశాలు మెండుగా లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగం వరకు లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలు వేగవంతంగా సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలకు గృహరీత్యా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వరకే లాభిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో అదృష్టం, ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ఉద్యోగ ప్రయత్నాల్లో రాణించాలి అంటే, ఆనందకర పరిస్థితుల్ని పొందాలి అంటే ప్రతి శుక్రవారం ఆవుకి ఉడికించినటువంటి చిలగడ దుంపలు, కొద్దిగా బెల్లం కలిపినటువంటి పదార్థాలను తినిపించాలి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతంగా అనుకూలిస్తాయి. అలాగే 5 శుక్రవారాల పాటు రాజరాజేశ్వరి దేవికి పెరుగన్నం నివేదన చేస్తూ భక్తి శ్రద్ధలతో చక్కటి పుష్పాలతో పూజించడం ద్వారా సులభ రీతిలో ఉద్యోగ ప్రయత్నాలు ఉపకరిస్తాయి, రాణిస్తాయి. విష్ణువు యొక్క ఆరాధనకు ఏకాదశి తిథి యొక్క ప్రాధాన్యత ఏమిటో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. అధిక మాసాలతో కలుపుకుంటే ఏకాదశి తిథులు 26 ఉంటాయి. వాటిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించేటువంటి సందర్భం శయన ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీహరి యోగ నిద్రలో ఉంటారు.
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలిది ఏకాదశి అంటాం. కార్తీకంలో ఉత్తాన ఏకాదశి, ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు పవిత్రమైనటువంటి తిథులు. ఏకాదశి రోజున మొత్తం ఉపవాస దీక్షను పాటిస్తారు. నాటి రాత్రి విష్ణు సహస్రనామ పారాయణతో జాగరణ చేస్తారు. మరునాడు అంటే ద్వాదశి రోజున ద్వాదశి తిథి పూర్తి కాకముందే అన్నార్థులకు భోజనం పెట్టి తర్వాత దీక్షాపరులు భుజించి వ్రతాన్ని ముగిస్తారు. ఇది స్థూలంగా ఏకాదశి వ్రతాన్ని పాటించేటువంటి విధానం. ఈ ప్రక్రియ ద్వారా గ్రహశాంతి ఏర్పడుతుంది, భోగభాగ్యాలు ఏర్పడతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో అనేక లక్షణాలు మన యొక్క అభివృద్ధికి నాంది పలుకుతూ ఉంటాయి. సహజసిద్ధంగా గృహం అంతా కూడాను అందంగానే నిర్మించుకున్నప్పటికీ గృహంలో వాడేటువంటి వస్తువుల విధి విధానం వల్ల కూడా కించిత్తు తెలిసి తెలియక నష్టాలకి గురి కావలసిన పరిస్థితులు కూడా ఎంతగానో ఉన్నాయి. జీవన వృద్ధి కోసం మనం వాస్తు సూచనలు పాటించక తప్పదు. తెలిసి తెలియక లేనిపోని అలంకారాలు కనుక చేసినట్లయితే వాటి యొక్క ప్రభావం తప్పనిసరిగా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ చవి చూడటానికి ఆ గృహంలో మీరు వాడేటువంటి వస్తువుల అమరికల యొక్క ప్రభావం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఎప్పుడూ కూడా ఆగిపోయిన గడియారాలు ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గడియారం అంటే కాలపురుషుడు కింద లెక్క. కాలాన్ని సూచించేటువంటి విధి విధానం గడియారం సూచిస్తోంది. కాబట్టి గడియారములు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని గడియారాలు కూడా పనిచేయాలి. మహాభారతం ఓడ చిత్రపటాలు, నటరాజమూర్తి, పగిలినటువంటి అద్దాలు, పడక గదిలో మంచం ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్, అద్దం ఇట్లాంటివేవి కూడా ఉండకూడదు. ఇది వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఇంటికి తూర్పు దిశలో రావి చెట్టు, దక్షిణ దిశలో అంజీరా, పడమర దిక్కున మర్రి చెట్టు, ఉత్తరాన గులాబీ చెట్టు ఉండటం అశుభకరం. మర్రి చెట్లు శత్రువులను ఎక్కువ చేస్తాయి. పాలు కారేటువంటి చెట్లు ధననాశనాన్ని కలిగిస్తాయి. పడక గదిలో దూలం గనక ఉన్నట్లయితే అనారోగ్య లక్షణాలు పొడసూపుతాయి. వంటగదిలో గనక పొయ్యి పైభాగాన గనక దూలం గనక ఉన్నట్లయితే ఆర్థిక దుస్థితి, అప్పులు ఎక్కువ అవుతాయి. డైనింగ్ టేబుల్పై దూలం గనక ఉన్నట్లయితే వ్యాపార నష్టం కలుగుతుంది. ఇంట్లో ఉన్న దూలం మొదలైన వాని దోష నివారణ కోసం పిరమిడ్స్ అనేటువంటివి కూడా ఇటీవల కాలంలో ఉపయోగించేటువంటి సిద్ధాంతం ఉన్నది. ఆ దూల ప్రభావాల నుంచి బయటపడటానికి పిరమిడ్స్ ఉపయోగించుకోవచ్చు. పిరమిడ్లు ఉంచినటువంటి వస్తువులు కూడాను అధిక ప్రభావాన్ని కలిగి చాలా కాలం వరకు దృఢంగా ఉంటాయి అని చెప్పేసి శాస్త్రం. సహజసిద్ధంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఆచరించేటువంటి విధి విధానాల్లో మనం గోడకు తగిలించినటువంటి గడియారాల దగ్గర నుంచి, ఇంట్లో అమర్చినటువంటి వస్తువుల దగ్గర నుంచి, ఏ దిశలో ఏ వస్తువులు ఉంచితే సత్ఫలితం కలుగుతుంది, ఏ దిశ వైపు బరువైనటువంటి వస్తువులు ఉంచితే సత్ఫలితమో తెలుసుకోవాలి. సహజసిద్ధంగా బరువైనటువంటి వస్తువులన్నీ కూడాను దక్షిణము పడమర వైపు ఉండేటువంటి తీరుతెన్నుల్లో మీ ఇంట్లో వస్తువులు సర్దుకోండి. అలా కనుక ఉంచినట్లయితేనే చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికల్ని గ్రహిస్తూ సర్వవాస్తు దోష నివారణ యంత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోవడంలో తప్పులేదు. దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తదుపరి పూజా మందిరంలో గనక ఉంచినట్లయితే తెలిసి తెలియక చేసినటువంటి వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే మీ గృహంలో అవన్నీ కూడాను తొలగించబడతాయి. కొన్ని అదృష్టకరమైనటువంటి వస్తువులు అని చెప్పేసి మనకు వాస్తుశాస్త్రంలో చెప్పారు. సహసిద్ధంగా పూజా మందిరంలో దక్షిణావృత శంఖం,
ఇది చాలా అద్భుతవంతమైంది, అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. దక్షిణావృత శంఖంతో కనుక నిత్యం కూడాను పరమేశ్వరుని అభిషేకం చేసినట్లయితే సర్వసంపదలు కూడాను స్వామివారు కలిగిస్తారు. అలాగే ఏకాక్షి నారికేళం అని చెప్పేసి ఉన్నది. ఆ ఏకాక్షి నారికేళాన్ని ఒక ప్లేట్లో ఉంచి ఆ ఏకాక్షి నారికేళానికి పసుపు కుంకుమ కనుక శుక్రవారం నాడు కొద్దిగా చల్లినట్లయితే, శ్రీ సూక్త పఠనం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఏకముఖి రుద్రాక్ష అని చెప్పేసి ఉన్నది. ఆ ఏకముఖి రుద్రాక్షను పూజా మందిరంలో ఉంచి అభిషేకార్చన నిర్వహించవచ్చు. అదృష్టకరమైన వస్తువుల్ని అదృష్టంగానే భావించి దానికి విలువ ఇవ్వాలి, వాటిని పరిరక్షించుకోవాలి. అలాగే కస్తూరికాయ అనుంది. ఆ కస్తూరి మృగం నుంచి వచ్చినటువంటిది ఇది. దాన్ని మీ నగదు బీరువాలో కనుక ఉంచినట్లయితే అదృష్టకరమైన ప్రభావంతో ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. పద్మపూసల దండ, ఆ దండను లక్ష్మీదేవి పటానికి మీ పూజా మందిరంలో వేసి చూడండి. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे భరతకులాగ్రణి పాండవ సింహంబు. ఆయన ఆ భరత వంశంలోనే వన్నెకెక్కినటువంటి మహావీరుడు, పాండవులలో సింహం లాంటివాడు, సర్వధర్మజ్ఞుడా సవ్యసాచి. 2 చేతులతో యుద్ధం చేస్తాడు సవ్యసాచి. పైగా అన్నిటిని మించి ఆయన ధర్మజ్ఞుడు, ధర్మము తెలిసిన్నవాడు, ధర్మమును ఆచరించేవాడు. నీకు తెలియదా కృష్ణ అని అడిగావన్నయ్య. ధర్మం ఉన్నది కాబట్టి, ధర్మము తెలిసిన్నవాడు కాబట్టి, ధర్మము వినా వేరొకటి చెయ్యనివాడు కాబట్టే నేను జోక్యం చేసుకోలేదు. ఏది ధర్మం? అక్కడే ఉండి తల్లిదండ్రులు అక్కడ ఉండగా గాంధర్వ విధిని వివాహం చేసుకోలేదే. దేవకీ వసుదేవులు అంగీకరించిన తర్వాత, పెద్దలు అంగీకరించిన తరువాత వివాహం చేసుకున్నాడు. ఆయన వైపున ఆయన తండ్రి బృహస్పతి ఇంతమంది పెద్దలు వచ్చిన తరువాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ధర్మం తెలియనివాడు కాదే. ఇలా మనం ఆ పిల్లని అపేక్షించవచ్చా అపేక్షించకూడదా అన్న బుద్ధి లోపించినవాడు కాదే. ఆయన సుభద్రయందు అనురక్తుడవడానికి ఆయనకి అటువంటి బంధుత్వం ఒకటి ఉన్నది. తన మేనమరదలి ధవళాక్షి తొట్టుకొని చనియే. మేనమరదలు సుభద్ర కాబట్టి ఆయనకి సుభద్ర గురించి తెలుసుకునే అవకాశం ఉంది, తన బంధువు కాబట్టి. ఇంత మంచి పిల్ల, ఇంత సుగుణాల రాసి, ఈమె నాకు భార్య అయితే నా జీవితం ఒబ్బిడవుతుంది అని తలచాడు తప్ప కేవలం ఏదో వ్యామోహంతో స్వీకరించిన వాడు కాదు. బాగా తెలుసుకున్న తరువాతనే ఆమె యందు అనురక్తుడైన వాడు. కేవలము బాహ్యమునందున్న అందము చేత ఆకర్షితుడైన వాడు కాడు. ఆంతర సౌందర్యము ఆమె యొక్క గుణముల చేత ఆకర్షితుడైన వాడు సుభద్ర. అలాగే అర్జునుని యొక్క పరాక్రమము, వీర్యము, తేజస్సు, ఉత్తమ గుణములు, శీలవైభవము, నడబడి తెలుసుకుని ఆయన యందు అనురక్తురాలైంది. ఏమి వాళ్ళ యందు దోషం ఉంది? ఆ పైన అర్జునుడి తండ్రి ఇంద్రుడు అంగీకరించాడు, బృహస్పతి ముహూర్తం పెట్టాడు, కశ్యప ప్రజాపతి వివాహ హోమం చేశాడు, యువతల వైపు దేవకీ వసుదేవులు కన్న తల్లి తండ్రి అంగీకరించారు, పెద్దలు సాంబుడు మొదలైన వాళ్ళు అంగీకరించారు. ఏమి దోషం చేశాడు? ఎందుకు ఆయన వెంట తరిమి వెనక్కి తీసుకురావలసిన అవసరం ఎక్కడుంది? అతనికది చనది చెప్పుడా? ఏం అలా చేయకూడదా? ఏ తప్పు చేశాడు ఆయన?
కాబట్టి ఆ పార్థు పెరుద మీరరుగంగా వాడంత ఆశ్రమ సాధ్యుడే అహవమున. ఏదో అర్జునుడిని పట్టుకుంటానని మీరందరూ వెళ్ళిపోతే అంత తేలికగా మీకు లొంగిపోయేంత అమాయకుడు అనుకుంటున్నారా? యుద్ధంలో అర్జునుడిని పట్టుకోవడం అంటే అంత తేలికని మీరు అనుకుంటున్నారా? ఆయన యొక్క అస్త్ర సామర్థ్యం ఎటువంటిదో మీకు తెలియదా? అటువంటి విలుకాడు భారతదేశంలో ఉన్నాడా? లేడుగా, ఎక్కడా లేడుగా. అంతటి అద్భుతమైన పరాక్రమవంతుడు. ఎంత సముద్రం లాంటి సైన్యమైతేనే ఆయనే బాణప్రయోగం మొదలు పెడితే నిష్కారణంగా పడిపోరు. అవమానం కాదు, ఓడిపోయామన్నమాట. పైగా అన్నిటిని మించి ఆయన వెంట తరిమి పట్టుకోలేకపోతే ఆయనే బాణప్రయోగం చేసి మన వాళ్ళనందరినీ చంపేస్తుంటే, పిల్లని తీసుకెడుతుంటే వెడుతున్న పిల్ల ఎంత ఏడుస్తూ వెడుతుంది, ఎంత భారహృదయంతో వెడుతుంది. నేను అత్తవారింటికి వెడుతూ ఎంతమంది మరణానికి కారణమయ్యానన్న బెంగ పిల్ల మనసులో ఉంటుందా, ఉండదా? అంత తేలిక ఆయన్ని తీసుకురావడం, వెళ్ళి పట్టుకుని తీసుకొచ్చేయడానికి ఆయన ఏమైనా యుద్ధమునందు వెంటనే దొరికేటటువంటి లక్షణం ఉన్నవాడా? ఆయన ఎదురు తిరిగి యుద్ధం చేస్తే ఇక పట్టగలిగిన వాడు ఉంటాడా? ఉండడు. సరిగదా, ఎంత నష్టం జరుగుతుంది. పిల్ల మనస్సు ఎంత ఖేద పెట్టిన వాళ్ళం అవుతాం. ఎంత శక్తివంతంగా మాట్లాడతాడో చూడండి. అవతల వాళ్లలో కలిగిన ఉద్వేగము పొంగుతున్న పాల మీద చల్లిన నీళ్లలా కిందకి దిగిపోవలసింది. ఆయన మాట వైభవం అలా ఉంటుంది. కాబట్టి ఎందుకు ఆయన వెనకాతల వెళ్ళడం? అఖిలాస్త్ర విధుడు అర్జునుడు అంటే ఎవరనుకుంటున్నారు? అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు. ఆయనకి తెలియని అస్త్రం లేదు. ఒక్క అస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడంటే చాలు, ఎంత సైన్యం అన్న దానితో సంబంధం లేదు, నేలబడిపోవలసింది. ద్రోణాచార్య శిష్యుండు, ఏ సామాన్యుడు గాడు. ద్రోణాచార్యుణ్ణి మించినటువంటి ధనుర్వేద సంబంధమైన గురువు ఎవరున్నారు ఆ రోజుల్లో? అటువంటి ద్రోణాచార్యుని యొక్క శిష్యుడు జితకాశి. యుద్ధమునందు ఓడిపోవడమన్న మాట తెలియని వాడు. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అసలు. జితకాశి, నేను అర్జునుడికి శత్రువుని అని నిలబడి గెలిచి వెనక్కి వచ్చిన వాడు ఇప్పటి వరకు లేడు. అర్జునుడికి శత్రువునన్న ఎవడినైనా పడగొట్టిన వాడే అర్జునుడు. అంటే యుద్ధము ఆయనతో చెయ్యడానికి వెళ్ళినవాడు ఎవ్వడూ గెలిచి వచ్చినవాడు లేదు, ఓడిపోయిన వాడే. అది ఆయన కీర్తి పతాకంలో మరొక సౌందర్యవంతమైనటువంటి రేఖ అవుతుంది తప్ప ఆయనని ఓడించిన వాడెవడూ లేడు. మీరు వెళ్ళి మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు కొత్తగా? ఆయన యొక్క శౌర్యాన్ని, పరాక్రమాన్ని, ఆయనకున్న అస్త్రాల్ని, ఆయన ధాటిని తెలుసుకోకుండా ఎందుకు తొందరపడి వెళ్ళే ప్రయత్నం చేస్తారు? జితకాశి అని వాని చెప్ప వినరే. ఆయన గురించి చెప్తుంటే మీరు వినలేదా? ఇప్పుడు నేనే వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఇత పూర్వం మీకు తెలియదా అర్జునుడి గురించి? వలవ ఉడుగుడనిన ఉద్రేకమాపుకుని ఆగండి, ఏమిటా తొందరపాటు, ఏమిటా వెళ్ళిపోతానంటారేంటి అనినా వామను పలుకన వేల గడవదయ్యే. సముద్రం తనకి శక్తి ఉంటుంది, సముద్రానికి శక్తి లేకపోవడం ఏమి ఉండదు. అంత శక్తి ఉన్న సముద్రము యొక్క కెరటములు అలా కొద్దిగా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి తప్ప, చెలియలి కట్ట అంటారు, అది దాటి సముద్రం ముందుకి రాదు. సముద్రమే దాటాలనుకుందనుకోండి, భూమి ఆపగలదా రాకుండా? మేడలాపగలవా, మిద్దెలాపగలవా? సముద్రం భూమి మీదకి వచ్చి పడిపోవాలి అని సంకల్పం చేసింది అనుకోండి, ఆ తర్వాత ఇంకా నగరాలుండవు, పట్టణాలుండవు, గ్రామాలుండవు. ఒక్క ఉప్పెన వస్తేనే ఎంత ప్రమాదభరితమైన రీతిలో ఉంటుంది. సముద్రము తాను పొంగి భూమి మీద పడగలిగినటువంటి శక్తి కలిగినదయ్యుండి పొంగకుండా కేవలము ఆటాడుకున్నట్టుగా ఒడ్డున కొద్దిగా అలా కెరటములు ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. చిలియలికట్ట సముద్రం ఎలా దాటదో ఉత్సాహము ఉన్న కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు విన్నటువంటి సమస్త సైన్యం అనేటటువంటి మహాసముద్రం ఏదైతే ఉందో అది అడుగు ముందుకు వెయ్యకుండా చెలియలికట్ట దాటని సముద్రంలా అలా నిలబడిపోయిందండి. అది ఆయన శక్తి. ఆయన మాట తీరు అలా ఉంటుంది. మాట తీరు అంటే తెచ్చిపెట్టుకుంటే రాదు. ఒక్కటి బాగా గమనించాలి, తన ఆలోచన యందు తనకు స్పష్టత ఉండాలి. స్పష్టత లేని ఆలోచనతో ఏ కార్యమును చెయ్యరాదు. తను ఒక ఆలోచన చేసి ఒక కార్యాన్ని చేస్తున్నాడు అంటే ఆ ఆలోచన యందు ముందు నేను చేస్తున్నది సమంజసమే అన్న విషయం స్పష్టంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నవాడై ఉండాలి.
ఇది నిజానికి శీల నిర్మాణమునందు అత్యంత అవసరమైన విషయం. ఒక వ్యక్తికి తన ఆలోచనలో తనకే స్పష్టత లేనివాడు ఏ పని చేసినా అది శోభిల్లదు. ఏ పని చేసినా తర్వాత మళ్ళీ వేళ్ళు విరుచుకోవలసి వస్తుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పనిని చెయ్యడానికి కావలసినటువంటి పూనిక ముందు ఉండాలి. ఆ చేసేటప్పుడు ఏదో తొందరపాటుతనం కాదు, స్పష్టమైన ఆలోచనతో చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో ఒక ఆర్షవాక్కు ఉంది, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. మహాత్ములైన వాళ్ళకి కోపం ఎందుకు రావాలి? వాళ్ళకి కోపం రాకూడదుగా. కానీ మహాత్ములకు కూడా కోపం వస్తుంది అంది రామాయణం. సతాం మన్యుముదీరయేత్. ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పనిని చెయ్యకుండా వదిలిపెట్టిన వారెవరుంటారో వారి యందు మహాత్ములు కూడా ఆగ్రహిస్తారు. అంటే అంతకన్నా జీవితంలో అసలు అభ్యంతరకరమైనటువంటి విషయము వేరొకటి ఉండదు. తన ఆలోచన యందు స్పష్టత తనకే లేకపోతే వాడు ఏ కార్యమును జీవితములో సఫలవంతముగా నిర్వర్తించలేడు. కృష్ణ పరమాత్మ ఒక కార్యాన్ని చేశాడు అంటే ఆలోచన యందు అంత స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత క్రియారూపంగా మాట రూపంగా అభివ్యక్తమవుతుంది. ఆ స్పష్టత ఉన్ననాడే ధైర్యం ఉంటుంది. స్పష్టత ఎక్కడ ఉండదో అక్కడ అధైర్యం ఉంటుంది. కృష్ణ పరమాత్మ ఒక కార్యాన్ని చేశాడు అంటే ఆలోచన యందు అంత స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత క్రియారూపంగా మాట రూపంగా అభివ్యక్తమవుతుంది. ఆ స్పష్టత ఉన్ననాడే ధైర్యం ఉంటుంది. స్పష్టత ఎక్కడ ఉండదో అక్కడ అధైర్యం ఉంటుంది. అందుకే మహానుభావుడు ఇంత గొప్పగా మాట్లాడి వాళ్ళందరినీ నిలువరించాడు. ఇది ఒక ఎత్తు. కానీ ఆయన ఆలోచన సరళి పరమాద్భుతమైనటువంటి రీతిలో ఉంటుంది. చెల్లెలు అనేటప్పటికీ సాధారణంగా ప్రేమ అంతా ఎక్కడ నిలబడుతుంది? ఆ పిల్లకి పుట్టింటి మీదే నిలబడుతుంది. ఏ ఆడపిల్లైనా తనకి వివాహం జరిగేటప్పుడు సంతోషంగా తన తల్లి, తండ్రి, అన్నలు, వదినెలు అందరూ నిలబడి పెళ్లి చేసి తనని అత్తవారింటికి పంపించాలని కోరుకుంటుంది. కానీ వెళ్ళినటువంటి సుభద్ర మనసులో ఎంత ఆవేదన ఉందో పెద్దన్నయ్యకి తెలియదు. అన్నయ్య వచ్చిన తర్వాత ఏమైందో, అన్నదమ్ములు ఏమైనా గొడవ పడ్డారేమో, నా వివాహ కారణంగా ఏ ఇబ్బందులు పడ్డారో, కలిసి ఉన్న కుటుంబం ఏమైపోయిందో అని ఆ పిచ్చి తల్లి అక్కడ బెంగ పెట్టుకుంటే వీళ్ళు అందరి మధ్యలో ఉన్నారు. ఆమెకి కొత్త కాపరం. అర్జునుడితో అత్తవారింటికి వెళ్ళింది. అత్తగారు కొత్త, మేనత్తే అవ్వచ్చు, ఆ కుంతిదేవితో బంధుత్వం ఉండొచ్చు. కానీ కోడలుగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి పరిస్థితి వేరు కదా. ఇతపూర్వం ఆ ఇంటికి కోడలు స్థానంలో వచ్చిన వాళ్ళు గొప్ప గొప్ప కానుకలతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, పుట్టింటి బలగంతో వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, అవేమీ లేకపోయినా పరమ ప్రేమ పురస్సరంగా వచ్చి దిగబెట్టి వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు. తాను ఎలా వచ్చింది? భర్తతో కలిసి వచ్చేసిందంటే. ఏమమ్మా ఇలా వచ్చావంటే, అర్జునుని యందు నాకు అనురక్తి ఉంది, కృష్ణ పరమాత్మ వివాహం చేశాడు, నా నాన్నగారు అమ్మగారే చేశారు, నేను వచ్చేసాను. మరి అందరిలా వచ్చి ఎవరు ఎందుకు దిగబెట్టలేదు నిన్ను అంటే ఏం చెప్తుంది ఆ పిల్ల? కాబట్టి ఇప్పుడు పూర్ణ ఎలా జరగాలి? ఆ చెల్లెలి మనసు సంతోషించాలంటే ఏం జరగాలి? బలరాముడు, దేవకీ వసుదేవులు, కృష్ణ పరమాత్మ కానుకలు పట్టుకుని వెళ్ళాలి. ఏం మాట్లాడక్కర్లేదు. ఇదే బలరాముడు, ఇదే కృష్ణుడు, ఇదే దేవకీదేవి, ఇదే వసుదేవుడు బోలెడన్ని కానుకలు పట్టుకుని వెళ్ళారనుకోండి పాండవుల దగ్గరికి. కృష్ణుడిని చూస్తే పొంగు వాళ్ళకి. వాళ్ళు స్వాగతం పలుకుతారు. చెల్లెమ్మ మేమందరం వచ్చాం, సంతోషంగా ఉన్నావా నాన్న, ఇవిగో నీకు బోలెడన్ని కానుకలు తెచ్చాం అని అటు బలరాముడు ఇటు కృష్ణుడు అందరూ సంతోషంగా మాట్లాడి ఓ 10 రోజులు ఉండి వచ్చేసారు అనుకోండి. ఆ పిల్ల జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. లేనినాడు ఆ పిల్ల ఏం చేస్తున్నా ఏం సంతోషపడుతుంది? అన్నగారిగా పుట్టడం గొప్ప కాదు, కృష్ణుళ్ళ అన్నగారిగా ఆలోచించడం గొప్ప. ఎంత గొప్పగా ఆలోచించాడు. మానవీయ సంబంధాలకి ఎంత పెద్ద పీట వేశాడు మహానుభావుడు. సాక్షాత్తు పరిపూర్ణావతారమయ్యుండి భగవానుడయ్యుండి చెల్లెలైనటువంటి సుభద్ర గురించి అంత పెద్ద మనసుతో ఆలోచించాడు.
అందుకే దేవకీ వసుదేవుల్ని బలరాముణ్ణి పిలిచి మనందరం కానుకలు పట్టుకుని వెడదాం, ఇంకా అంతకన్నా ఏం అక్కర్లేదు, సుభద్ర సంతోషిస్తుంది. అలా కదండి ఉండాలి. అందుకు కదూ మనకి ఋషులు కూడా కార్తీక మాసంలో కనీసం సంవత్సరానికి ఒక్కరోజైనా అన్న ఇంటికి చెల్లెలు, చెల్లెలు ఇంటికి అన్నయ్య భోజనానికి వెళ్ళండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మనిషికి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయుర్దాయం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతసేపు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఆయుర్దాయం వస్తుంది? ఒక్కసారి ఆ తోడ పుట్టిన దాని దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏదో అన్నయ్య నీకు వెలక్కాయ పచ్చడి ఇష్టంరా, నువ్వు వస్తున్నావని అన్నయ్య ఊరంతా తిరిగి వెలక్కాయలు తెచ్చానురా అని ఆ చెల్లెలు ఇంత వెలక్కాయ పచ్చడి చేసి పప్పు అన్నం పెట్టింది అనుకోండి, ఆ చిన్ననాటి ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఏవేవో మాట్లాడుతూ సంతోషంగా కబుర్లు చెప్పుకుని రాత్రి పడుకున్నా కూడా కుర్చీ వేసి కూర్చుని అన్నయ్య నీకు నిద్ర వస్తుంది కానీ మళ్ళీ వెళ్ళిపోతావురా అని చెప్పి ఆ చెల్లెలు మాట్లాడుతుంటే సంతోషంగా అన్నయ్య 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 అని 1-4 మాటలు ఆ చెల్లెలు పిలిచి చెల్లెల్ని చెల్లెమ్మ చెల్లెమ్మ అని అన్నయ్య పిలిచి ఒక్క 2 రోజులైనా గడపకపోతే ఎంత సంపాదించి దాస్తే మాత్రం దాని వెనక ఆనందం ఉంటుంది? ఎక్కడో మానవీయ సంబంధముల వలన మనిషి మనిషిగా బ్రతకాలి. లేనినాడు మిగిలిన ప్రాణులకు మనుష్య ప్రాణికి ఎక్కడుంటుంది అనుబంధం? అందున తోడ పుట్టిన వాళ్ళు అన్న అనుబంధం ఉందే, అది ఇక మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదు. అది భగవంతుడు కొంతమందితోటే, ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాళ్ళ మధ్యలో మాత్రమే ఉంటుంది ఆ రక్త సంబంధం. అదొక అపూర్వమైనటువంటి విశేషం. అందుకే తోబుట్టువులు అనేటటువంటి మాట అంత ప్రీతిపాత్రమైనది. ఎవ్వరితో కలిసి భోజనం చేసిన దానికన్నా సంవత్సరానికి ఒక్కసారైనా ఆ తోబుట్టువులతో కలిసి అన్నం తినేటప్పుడు పొందేటటువంటి ఆనందం వేరు, ఆ అనుభూతి వేరు, ఆ మాట్లాడుతున్నప్పుడు ఉండే ప్రేమ వేరు. అది జీవితానికి ఒక్కసారి, ఇంకా మళ్ళీ కొత్తగా రక్త సంబంధాలు రమ్మంటే రావు. వాళ్ళు సంతోషంగా ఉండాలి అని ఆడపిల్లల గురించి అన్నదమ్ముడిగా నిజంగా కృష్ణ పరమాత్మ ఆలోచించిన వైనానికి భగవంతుడిగా నేను ఆయనకి పూర్వం నమస్కారాలు చేసి ఉండొచ్చు, కానీ సుభద్ర అన్నగారిగా కృష్ణ పరమాత్మ పాదాలకి ఇవాళ నా శిరస్సు తాటించి నమస్కారం చేస్తున్నాను. లోకానికి మహానుభావుడు మానవీయ సంబంధములు నెరపడంలో ఆదర్శమూర్తి అయి నిలబడ్డాడు. అందుకే బలదేవ సాత్యకి ప్రద్యుమ్న వసుదేవులాదిగా బెరసిన యాదవాగ్రగణ్యులు తాను అగణ్య మహావస్తు వహనంబులు కొని వాసుదేవుండు అనుజకు అరణమీనర్ధితో చనుదించే హరిరాక ఎరిగి ధర్మాత్మజుండు గరము గారవమున కవలను కృష్ణునకెదురు పుత్తించిన ఇంద్రనీల ఇందువంశ విభుడు ఉపేంద్రుడు ఇంద్రప్రస్థ పురము సొచ్చే అతి విభూతి మెరసి అనుజవరులతోడ అంత ప్రత్యుద్గతుండై యుధిష్ఠరుండు హర్షమొసగా. మహానుభావుడు కృష్ణ పరమాత్మ బలరాముడితోటి సాత్యకి ప్రద్యుమ్నుడు వసుదేవుడు మొదలైనటువంటి పెద్దలందరినీ తీసుకుని ఎన్ని పట్టుకెళ్ళాడు సుభద్రకి ఇవ్వడానికి అంటే ఒక మాట అన్నారు, వాళ్ళందరితో కలిసి అగణ్య మహావస్తువులు అన్నారు, లెక్క పెట్టడానికి వీలు లేనివి అన్నారు. అదేంటి అలా ఎలా పట్టుకెడతారు? లెక్క పెట్టడానికి వీలు లేనివి అని చెప్పి పక్కన లెక్క ఇచ్చారు భారతంలో. మరి అగణ్య లెక్క తెలియనంత మంది ఏమిటి ఆ మాటకు అర్థం? అంటే ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటంటే ఆమె మెట్టినింటికి వెళ్ళిన తరువాత అక్కడున్న ఐశ్వర్యమంతా ఆమెదేగా. భర్త గారు కోటీశ్వరుడు అనుకోండి, ఆమె కూడా ఆ కోట్లకు అధిపతియే. ఆయనకి కారుంటే ఆవిడికి కారు ఉన్నట్టే, ఆయనకి బోలెడంత బంగారం ఉంటే ఆ అమ్మాయికి బోలెడంత బంగారం ఉన్నట్టే. ఇప్పుడు ఆ అమ్మాయి చీనాంబరములు కట్టుకోవచ్చు, కానీ పుట్టింటికి వచ్చినప్పుడు ఒక 100 రూపాయల నూలు చీర పెట్టారనుకోండి, ఆ నూలు చీర పెట్టినప్పుడు ఆ పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోయేటప్పుడు తను తెచ్చుకున్న బట్టల్లో చీనాంబరం తీసి కట్టుకోదు. పుట్టింటి వారు పెట్టినటువంటి సాదాసీదా చీర తాను కట్టుకుని పెద్దలందరికీ నమస్కారం చేసి అత్తవారింటికి వెడుతూనే మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారని చీర చూపించుకుంటాడు. మా నాన్నగారు పెట్టిన చీర అని దాచుకుంటుంది, మా అన్నయ్య ఇచ్చిన చీర అని దాచుకుంటుంది. ఏదో పవిత్రమైన సందర్భాల్లో కట్టుకుని అదేమిటి అన్ని ఉండగా చీర కట్టుకున్నాం అంటే
అది మా నాన్నగారు పెట్టిన చీర, అది మా అన్నయ్య ఇచ్చిన చీర అంటే అగణ్య. ఆమె దృష్టిలో దాని విలువ కట్టడం సాధ్యం కాదు. అది పుట్టింటి వారి ప్రేమ. అందుకే బలరామకృష్ణులు పట్టుకెళ్ళినది సుభద్రకి ఎంత ఆనందం ఇచ్చినది అన్నప్పుడు ఆ వస్తువులకు విలువ లెక్క కట్టి చెప్పడం సాధ్యం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.